హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 14th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు ఒక నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మధుమేహ అంటే డయాబెటీస్ అంటారు, ఇంగ్లీష్లో డయాబెటీస్ అంటారు, తెలుగులో మధుమేహం అంటారు. ఈ బాధితుల కోసం 3D ప్రింటెడ్ చెప్పులను ఏ విద్యా సంస్థ పరిశోధకులు తయారు చేశారు? ఇవి ఇక్కడ మీరు చూస్తున్నవి ఆ 3D ప్రింటెడ్ చెప్పల్స్ అనమాట. ఆన్సర్ వచ్చేసి IISc బెంగళూరు అండి. మధుమేహం అంటే డయాబెటీస్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. అవి 3D ప్రింటెడ్ చెప్పులు. ఇవి కాలుకి ఎలాంటి ఆకృతిలో ఉన్నవారికైనా అనుగుణంగా ఉంటాయన్నమాట. నడకకు బట్టి చెప్పులు వాటంతట అవే వాటి యొక్క స్టైల్ మార్చేసుకుంటాయి అనమాట. వాళ్ళ కాళ్ళ సైజుని బట్టి అవి ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ సైజు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. అండ్ ఈ చెప్పులు ధరిస్తే కాళ్ళకు గాయాలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని IISc బెంగళూరు వాళ్ళు చెప్తున్నారు. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్రం లేదా UT ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయుల కోసం, గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం ప్రాజెక్ట్ టీచర్ ఎంపవర్మెంట్ ఇంగ్లీష్ మాట్లాడే శిక్షణా కోర్సును ప్రారంభించనుంది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టీచర్స్కి ప్రాజెక్ట్ టీచర్ ఎంపవర్మెంట్ అనే ఒక ఇంటెన్సివ్ ఇంగ్లీష్ మాట్లాడే శిక్షణా కోర్సును స్టార్ట్ చేయనుందనమాట. అండ్ రెగ్యులర్ టీచర్లు, వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ అందుబాటులో ఉండే ఈ కార్యక్రమం కింద పాల్గొనేవారు మొత్తం 160 గంటల పాటు ప్రతిరోజు 2 గంటల పాటు ముఖాముఖి శిక్షణ పొందుతారనమాట. అంటే బాగా ట్రైనర్ అయిన వ్యక్తుల నుండి ఇంగ్లీష్ అయితే వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. డైలీ 2 అవర్స్ మొత్తం వాళ్ళ కోర్సు 160 అవర్స్ ఉంటుందన్నమాట. ఈ 160 అవర్స్ మొత్తంలో వాళ్ళు ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలి ఏంటనేది అంతా కూడా నేర్పిస్తారు. తర్వాత థర్డ్ వన్ అండి, భారతదేశంలో డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం ప్రభుత్వం నుండి మొదటి టైప్ సర్టిఫికేట్ పొందిన సంస్థ ఇది. టైప్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఐవోటెక్ వరల్డ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఈ కంపెనీ పేరు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు డ్రోన్ రూల్స్ 2021 కింద మొదటి టైప్ సర్టిఫికేట్, దీన్ని TC అంటారండి, టైప్ సర్టిఫికేట్ను గురుగ్రామ్కి చెందిన బయోటెక్ వరల్డ్ ఏవియేషన్స్ సంస్థ దీన్ని ఏప్రిల్ 2017లో స్థాపించారు. అండ్ మన ఇండియాలో ప్రముఖ కిసాన్ డ్రోన్ తయారీదారులు, అంటే రైతుల కోసం డ్రోన్లు తయారు చేసే కంపెనీల్లో ఇది ఒకటి అనమాట. ఇది ఫస్ట్ టైప్ సర్టిఫికేట్ని అయితే పొందింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి. అండ్ ఈ ఐవోటెక్ మే 11, 2022 DGCA యొక్క డిజిస్కై ప్లాట్ఫామ్లో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టింది. తర్వాత 34 రోజుల్లో TCని అందుకుందనమాట. డ్రోన్ స్టార్టప్లు, పరిశ్రమలు, విద్యా సంస్థలు అండ్ రక్షణ నిపుణులతో సంప్రదించి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జనవరి 2022 నాటి డ్రోన్ సర్టిఫికేషన్ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ డ్రోన్ సర్టిఫికేషన్ పథకం అంటే ఈ టైప్ సర్టిఫికేట్ అంటే TC సర్టిఫికేట్ ఏం చేస్తుంది? TC సర్టిఫికేట్ అనేది మనం చెప్పుకున్న డ్రోన్ రూల్స్ 2021 ఇందులో ఈ యొక్క టైప్ సర్టిఫికేట్ గురించి ప్రస్తావించారు. టైప్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే మానవరహిత విమాన వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థలను లేదా అలాంటి డివైజులను తయారు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ టైప్ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. ఓకే, అలా టైప్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ సంస్థ ఇదే అనమాట. ఏది? ఐవోటెక్ వరల్డ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అంటే ఓన్లీ మానవరహిత విమానాలు అంటే ఏంటి? డ్రోన్స్ అనమాట. ప్రజెంట్ అయితే అవే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ రాజ్నాథ్ సింగ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ
ఈ 3 వీటిని త్రివిధ దళాలు అంటాం కదా. ఈ త్రివిధ దళాల్లో సైనికుల్ని షార్ట్ టర్మ్ తీసుకోవడానికి అగ్నిపథ్ పేరుతో ఈ కొత్త పథకాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అయితే స్టార్ట్ చేశారు ఈరోజు. ఈ పథకం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కొంచెం టైం పెట్టి వినండి. అందుకనే ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకి సాంకేతికతను అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాలు నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఓన్లీ త్రివిధ దళాలకే కాకుండా సాయుధ దళాలు అంటే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఆర్ఓ, ఐటీబీపీ, ఎస్ఎస్బి అండ్ అస్సాం రైఫల్స్ ఇవన్నీ సాయుధ దళాల కిందకు వస్తాయి. త్రివిధ దళాలు అనగానే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ వస్తాయి. అయితే వీటన్నింటిలో కూడా నియామకాలు చేపట్టడానికి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దాని పేరు అగ్నిపథ్. 4 ఏళ్ల కాలపరిమితి ఉండే ఈ సర్వీసును సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు, అంటే ప్రారంభించారు. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 45,000 మందిని తీసుకుంటారు. అగ్నిపథ్ సర్వీసులో చేరడానికి 17.5 ఇయర్స్ నుండి 21 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. ఎంపికైన వారికి 6 months పాటు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ 3.5 years వచ్చేసి వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ అంటే వాళ్ళు ఏ పరిధిలో పోస్టింగ్ వస్తే వాళ్ళ ఆ పరిధిలో, అంటే ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్, నేవీ అయితే నేవీ, ఆర్మీ అయితే ఆర్మీ, ఇంకా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అందులో అయితే అందులో. సో ఆర్మీ సర్వీస్ పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25% మందికి శాశ్వత కమిషన్లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి టెంపరరీ బేసిస్ అనమాట. ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఐ థింక్ ఇదే బెస్ట్, అంటే ఆర్మీలో కూడా టెంపరరీ బేసిస్లో తీసుకునేదే ఫస్ట్ టైం. అండ్ వీళ్ళు చెప్పేశారు 4 years మాత్రమే సర్వీస్ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ క్వాలిఫై ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో పర్మనెంట్ కమిషన్లోకి వెళ్ళడానికి. అండ్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్న వాటిలో 25% వేకెన్సీస్ని వచ్చేసి అంటే పర్మనెంట్ కమిషన్కి ఇస్తారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైతే ఆర్మీలో లైఫ్ టైం వాళ్ళకున్న ఏదైతే 60 years లేదంటే వాళ్ళు ఉన్న 15 years వర్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో అంతవరకు పనిచేయడానికి 25%కి అవకాశం ఇస్తారు. ఓకే, అయితే దానికి ఎగ్జాము లేదా ఇంకేదైనా క్వాలిఫికేషన్ బట్టి దాని టెస్ట్ ఏదో ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఆ 25% వాళ్ళని తీసుకుంటారు. ఓకే, అగ్నిపథ్లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు ఇస్తారు, జీతాలు ఇస్తారు అండ్ గౌరవాన్ని ఇస్తారు. 4 ఏళ్ళ సర్వీస్ తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. దాంతోపాటు పదవి విరమణ తర్వాత ఉపాధి అవకాశాలు పొందేలా రూల్స్లో కొన్ని చేంజెస్ చేస్తారు. సో వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్న వారికి అగ్నిపథ్లో ప్రవేశం ఉంటుంది. ఆసక్తి గల ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెంట్రల్ డేటాబేస్లో రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఎంపికలు అనేవి ఆటోమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనమాట. ఒకవేళ అతను సెలెక్ట్ అయితే, సో అతని క్వాలిఫికేషన్ వెళ్తా అన్నీ కూడా సెట్ అయితే వాళ్ళని రిక్రూట్మెంట్ ప్రాసెస్కి పిలుస్తారు. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్లో ప్రవేశానికి అర్హత వస్తారు. ప్రతి బ్యాచ్లో 25% మందికి అవకాశం ఉంటుంది. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్, యూనిట్ సంస్థలో పోస్టింగ్తో పాటు సైనిక బలగాల తరహాలో ర్యాంకులు ఇస్తారు. సర్వీస్ టైంలో 30,000 నుంచి 40,000 వరకు జీతం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీస్లో మెరుగైన ప్రతిభ చూపిన వారికి సేవా పథకాలు ఇస్తారు. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30% సేవానిధి ప్యాకేజ్ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమ చేస్తుంది. 4 ఏళ్ళ సర్వీస్ అనంతరం ఏకమొత్తంగా 11.71 లక్షల నిధి అంటే పన్ను మినహాయింపుతో ఇస్తారు. బ్యాంకు నుంచి 16.5 లక్షల రుణ సదుపాయం కూడా అడిషనల్గా ఇస్తారు. దీంతోపాటు సర్వీసులో 48 లక్షల వరకు బీమా కూడా ఉంటుందండి, ఒకవేళ అక్కడ ఏమైనా చనిపోయినా ఏమైనా జరిగితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇక్కడి నుండి వాళ్ళు 4 years తర్వాత లెఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వాళ్ళకి మెయిన్ ఛాన్స్ ఇచ్చేలాగా, అంటే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ గైడ్లైన్స్ అయితే తయారు చేశారు. దీని గురించి మనం ఒక 2 months బ్యాకే పేపర్ అనాలిసిస్లో డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత 5th one, జాతీయ ఆసియా పసిఫిక్ హిస్టరీ మ్యూజియం ఏర్పాటు చేయనున్న దేశం ఏంటి? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అండి. ఆసియా పసిఫిక్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ మ్యూజియం, గుర్తుపెట్టుకోండి, ఆసియా పసిఫిక్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ మ్యూజియాన్ని స్థాపించే అవకాశాన్ని అన్వేషించే బిల్లుపై యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ చర్య భారతీయ అమెరికన్ల చరిత్ర అండ్ వాళ్ళ యొక్క సంస్కృతిని డాక్యుమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ తర్వాత 6 అంటే ఆ పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ఆసియా పసిఫిక్ హిస్టరీకి సంబంధించిన విషయాల్ని ఈ మ్యూజియంలో పొందుపరుస్తారు. తర్వాత 6th one, యువత పని రంగంలో సహకారంపై ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఒప్పందాన్ని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎస్సీఓ పూర్తి నామం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. చూడండి, షాంఘై కోఆపరేషన్, షాంఘై అనేది మీరు గుర్తుపెట్టుకోండి చైనాలో ఒక ప్రాంతం, ఒక ప్రావిన్సీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి, అంటే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలు
అధీకృత సంస్థల మధ్య యువత పని రంగంలో సహకారంపై షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య కుదిరిన ఒప్పందం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాల్లో ఉండే అతిపెద్ద కంపెనీలు, సో ఆ కంపెనీలో ఉండే ఒక దేశాలకు ఒక యువతకి మధ్య సో స్కిల్స్ అనేవి నేర్పించడానికి అవకాశం కలుపుతుందన్నమాట. దాని ద్వారా పెద్ద పెద్ద సంస్థల నుండి మన దేశంలో ఉండే స్టూడెంట్స్ లేదా వేరే దేశంలో ఉండే స్టూడెంట్స్ మన దేశంలో ఉండే కంపెనీల ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ని, నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీని ద్వారా యువతలో సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొత్త కొత్త విధానాలు నేర్పించడము, కొత్త కొత్త స్కిల్స్ నేర్పించడము, సో కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం అనేది జరుగుతుందని తెలుస్తుంది. ఓకేనా? అది తర్వాత దీని ద్వారా ఏంటి, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉండే దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్టికులర్ వీళ్ళకంటూ ఒక స్కీమ్ని అయితే రెడీ చేసుకున్నారు. ఇది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన దేశం కూడా ఒక సభ్య దేశం. తర్వాత 7 ఏ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో 2022-23 సంవత్సరానికి 65,571.49 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. సో చూడండి, ఇక్కడ కనబడుతుంది పుష్కర్ సింగ్ ధామీ అనమాట ఇతను. అండ్ ఇతను ఉత్తరాఖండ్కి ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్. అండ్ ఈరోజు ఆ రాష్ట్రం అసెంబ్లీలో 2022-23 సంవత్సరానికి 65,551.49 కోట్ల బడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ అనేది సో ఆర్థిక మంత్రి ప్రేమ్చంద్ అగర్వాల్ గారు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. అండ్ దీనికి సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, నిర్వహణ, సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి వీటిని సక్రమంగా అమలు చేయడానికి బడ్జెట్ యూజ్ అవుతుందనేసి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 8th వన్ అండి, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలను అంటే ఐటీఐలు అంటాం అనమాట. సో ఈ ఐటీఐలను ఆధునిక సాంకేతికత కేంద్రాలుగా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. సో టాటా టెక్నాలజీస్తో తమిళనాడు గవర్నమెంట్ టైఅప్ అయ్యింది. ఈ టైఅప్ ద్వారా తమిళనాడు రాష్ట్రంలో ఉండే మొత్తం 71 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అండ్ శిక్షణా సౌకర్యాలను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ అనేది ఐటీఐలతో కలిసి పనిచేస్తుంది. దీనికోసం 2,204 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నట్లుగా కూడా తెలిపింది. గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ అయిన ఈ టాటా టెక్నాలజీస్ తమిళనాడు ప్రభుత్వంతో 5 సంవత్సరాల పాటు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఐటీఐలో ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. తర్వాత 9th వన్, కర్ణాటక రాష్ట్ర నూతన లోకయుక్తగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చేసి జస్టిస్ భీమనా గౌడ్ సంగనా గౌడ్ పాటిల్ అండి. ఓకే, ఇతన్ని షార్ట్కట్లో జస్టిస్ బిఎస్ పాటిల్ అంటారు. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భీమనా గౌడ్ సంగనా గౌడ్ పాటిల్ ఆ రాష్ట్రంలో నూతన లోకయుక్తగా నియమితులయ్యారు. ప్రస్తుతం లోకయుక్తగా ఆయన పనిచేస్తున్నారనమాట. కాబట్టి ఆ ప్లేస్లో ఇంతకుముందు ఉన్న ఎవరైతే లోకయుక్త ఉన్నారో అతని ప్లేస్లో ఇప్పుడు ఇతను నియమితులు కావడం జరిగింది. గవర్నర్ ధావర్చంద్ గెహ్లాట్ ఆదేశాల మేరకు జారీ చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం జస్టిస్ పాటిల్ను కర్ణాటక లోకయుక్తగా నియమించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి గారు సిఫార్సు చేశారు గవర్నర్కి. జస్టిస్ పి విశ్వనాథ్ శెట్టి 5 ఏళ్ల సర్వీస్ తర్వాత జనవరిలో కర్ణాటక లోకయుక్త పదవి రాజీనామా చేయడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉందన్నమాట. సో ఆ పోస్టులో ఇప్పుడు ఈయన్ని భర్తీ చేశారు. అంటే ఇంతకుముందు జస్టిస్ పి విశ్వనాథ్ శెట్టి ఆ పదవిలో ఉండేవారు. అయితే లోకయుక్త చేసే పని ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఏవైతే అవినీతి కేసులు ఉంటాయో వాటిని సత్వరమే పరిష్కరించడానికి లోకయుక్త అనేది పనిచేస్తూ ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత 10 అశోక్ లేలాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి అనూజ్ కతురియా అండి. ఇదిగోండి ఇతను కనబడుతున్నారు కదా, ఇతని అనూజ్ కతురియా. దేశంలో 2వ అతిపెద్ద వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనూజ్ కతురియా తన పదవికి రాజీనామా చేశారు. కతురియా 12 సంవత్సరాలకు పైగా కంపెనీతో అనుబంధం కలిగి ఉన్నారనమాట. అండ్ అశోక్ లేలాండ్ ఒక భారతీయ బహుళ జాతి ఆటోమేటిక్ తయారీదారుడు. చెన్నైలో ప్రధాన కార్యాలయం ఉంది. యాక్చువల్గా ఇది మన ఇండియాలోనే స్టార్ట్ అయిన కంపెనీ. అండ్ ఇది హిందూజా గ్రూప్కి చెందింది. ఇది 1948లో అశోక్ మోటార్స్గా స్థాపించారు. 1955లో అశోక్ లేలాండ్గా మార్చుకున్నారు. తర్వాత 11 ఏఐఐటి పరిశోధకులు భూకంపాల నుంచి నిర్మాణాలను మెరుగైన రక్షణ కల్పించే బక్లింగ్ రెస్ట్రైన్డ్ బ్రేస్లను అభివృద్ధి చేశారు. ఇదే ఆ బ్రేస్ అనమాట. ఓకే, చూడండి, ఐఐటి ఢిల్లీ వాళ్ళండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి చెందిన పరిశోధకులు భూకంపాల నుంచి ఏవైతే నిర్మాణాలు ఉంటాయో, ఇల్లులు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇంకేదైనా నిర్మాణాలు ఉంటాయో వాటికి మెరుగైన రక్షణ కల్పించడం కోసం బక్లింగ్ రెస్ట్రైన్డ్ బ్రేస్లను డెవలప్ చేశారనమాట. ఓకేనా? బ్రేస్లు అంటే సో ఎర్త్కి ఆ పర్టికులర్ ఆ హౌస్కి ఫిట్గా ఉండడానికి మధ్య వారధిగా పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టైర్కి
మన పెడల్కి ఏ విధంగా ఒక చైన్ ఉంటుందో ఆ విధంగా. సో ఓకే. అండ్ ఇది ఒక జాక్స్లో ఉంటాయి. ఈ జంట కలుపుతూ తక్కువ ధర మరియు సాగే విధంగా ఉంటాయన్నమాట. ఒకవేళ ఏమైనా అయినా సరే సో అవి పడిపోకుండా, అంటే భవనాలు కట్టడాలు పడిపోకుండా స్టేబుల్గా అటు ఇటు జంప్ అవుతూ సేఫ్టీగా ఉంటాయి. అండ్ ఇది ఉక్కు భాగాలు, అన్సైట్ తయారీ అండ్ అసెంబ్లింగ్ ప్రక్రియ, భూకంపం తర్వాత తనిఖీ, సులభంగా భర్తీ చేయడం వంటి ప్రయోజనకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. సో భూకంప నిరోధకతను మెరుగుపరచడానికి ఈ పర్టికులర్ స్టీల్ అండ్ కాంక్రీట్ వంతెనలతో కూడా వీటిని అమర్చవచ్చు అనమాట. అండ్ ఐఐటి ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేసిన బ్రక్లింగ్ రెస్ట్రైంట్ బ్రేస్లు భూకంప శక్తులను నిరోధించే వ్యవస్థలు అండ్ వైబ్రేషన్ నియంత్రణ పరికరాలు రెండింటినీ ఉపయోగించుకుంటాయి. సో ఈ ఐఐటి ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ బ్రిక్లింగ్ రెసిస్టెంట్ బ్రేస్లు అధిక బలం అండ్ డక్టిలిటీ, శక్తి, వెదజల్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఇన్స్టిట్యూట్ అయితే చెప్పింది. తర్వాత 12 అండి, టెస్ట్లో 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్. గుర్తుపెట్టుకోండి, పేస్ బౌలర్గా ఎవరు నిలిచారు? సో బౌలర్స్ అయితే ఉన్నారు, అందులో పేస్ బౌలర్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ అండర్సన్ అండి, ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి. సో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడనమాట. టెస్టులో 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న 2వ టెస్ట్లో అతను ఈ ఘనత సాధించాడనమాట. ఈయన ఇంగ్లాండ్ బౌలరు. అండ్ కివీస్ ప్లేయర్ టామ్ లాథమ్ను అవుట్ చేసిన అండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్లో 650 వికెట్లు ల్యాండ్ మార్కును దాటిన 3వ బౌలర్ అయితే, కానీ ఫస్ట్ పేస్ బౌలర్ అయిన. అండ్ ఇంతకుముందు బౌలర్స్ ఎవరెవరు అంటే స్పిన్ మాంత్రికులైన షేన్ వాన్స్ అండ్ ముత్తయ్య మురళీధరన్ ఈ మైలురాయిని దాటారు. అండ్ ఆ మైలురాయిని దాటిన 3వ బౌలర్ అనమాట. పేస్ బౌలర్లో మాత్రం ఇతనే ఫస్ట్ 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్. అండ్ నార్మల్ బౌలర్స్లో మాత్రం థర్డ్ పర్సన్ ఇతను. తర్వాత 13, ఆసియా కప్ 2023కి భారత ఫుట్బాల్ జట్టు ఏ జట్టుతో ఆడిన ఆటలో అర్హత సాధించింది? అంటే ఆసియా కప్ 2023కి మన ఇండియా ఫుట్బాల్ టీమిండియా జట్టు వచ్చేసి అర్హత సాధించింది. అది ఏ జట్టు మీద? ఆన్సర్ వచ్చేసి పాలస్తీనా. ఆసియా కప్ 2023కి భారత ఫుట్బాల్ జట్టు క్వాలిఫై అయింది. అండ్ ఈరోజు ఫిలిప్పీన్స్లో జరిగిన మ్యాచ్లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో పాలస్తీనా జట్టు మీద మనం విన్ అయ్యాము. హాంకాంగ్తో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అయితే క్వాలిఫై అయ్యింది. సో ఇంకా మనం హాంకాంగ్తో కూడా ఆడాలి. ఒకవేళ హాంకాంగ్తో ఓడిపోయినా సరే మనము ఈ ఆసియా కప్ 2023కి మనం ఎలిజిబుల్ అయినట్టే లెక్క అనమాట. అండ్ 1956లో ఆసియా కప్ ఆరంభం కాగా భారత జట్టు ఇప్పటిదాకా 5 సార్లు మాత్రమే క్వాలిఫై అయ్యింది. అండ్ 1964లో ఫస్ట్ టైం ఆసియా ఫుట్బాల్ కప్ ఆడిన భారత జట్టు ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియా కప్లో మళ్ళీ ఆడింది. అంటే అప్పటి వరకు చూసారు ఎంత గ్యాప్ మనం క్వాలిఫై అవ్వడానికి. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియా కప్కి అర్హత సాధించిన భారత్ 2011లో 3వసారి ఆసియా కప్ ఆడింది. ఇక 2019లో 4వసారి అర్హత సాధించిన భారత ఫుట్బాల్ జట్టు 2023 ఆసియా కప్ సీజన్లో కూడా 5వసారి ఆడనుంది. అండ్ ఎప్పటి వరకు మనం ఒక్కసారి కూడా గెలిచింది లేదు అందులో. ఓకే, అందుకే మనం దాని గురించి ఆ పర్టికులర్ ఫుట్బాల్ జట్టు గురించి పెద్దగా ప్రస్తావించాం. చాలామందికి అసలు మనకంటూ ఫుట్బాల్ జట్టు ఉందని కూడా తెలియదు. తర్వాత 14, టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 12వ బ్యాటర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి జో రూట్ అండి, ఇక్కడ కనబడుతుంది జో రూట్. టెస్ట్ క్రికెట్లో సునీల్ గవాస్కర్ అండ్ 10,122 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడే ఆ మార్కును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ దాటేశాడు. టెస్ట్లో రూట్ ఇప్పటి వరకు 10,191 రన్స్ చేశాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జో రూట్ 176 రన్స్ చేశాడు. అయితే గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 12వ బ్యాటర్గా నిలవడం జరిగింది. టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్స్లో సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు టాప్లోనే ఉన్నారు. ఆయన 15,921 రన్స్ చేశాడు. అండ్ అతను రీచ్ అవ్వడానికి ఎవరైతే రీచ్ అయ్యేంత వరకు కూడా ఆయనే ఇప్పటివరకు ప్రజెంట్ టాప్లో ఉన్నారు. తర్వాత 15, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 14 అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం కూడా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం, అంటే బ్లడ్ని ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళని గుర్తింపుగా బ్లడ్ అనేది డొనేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, సో ఆ డోనర్స్ని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ డేని 2004లో స్టార్ట్ చేసింది. అండ్ రక్త వర్గాలను కనిపెట్టిన కార్ల్ ల్యాండ్స్టైనర్ 1868లో ఇదే రోజున అంటే జూన్ 14న చనిపోయాడు. అందుకని అతను గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అతను నోబెల్ బహుమతి కూడా అందుకున్నాడు. అండ్ ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏంటంటే గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారండి. ఓకే, ఒకసారి మనకి రివ్యూ చూద్దాం. మధుమేహ బాధితుల కోసం 3D ప్రింటెడ్ చెప్పలను ఏ విద్యా సంస్థ తయారు చేసిందంటే ఐఐఎస్సి బెంగళూరు. ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుల కోసం ప్రాజెక్ట్ టీచర్ ఎంపవర్మెంట్ ఇంగ్లీష్ మాట్లాడే శిక్షణ కోర్సు స్టార్ట్ చేసిందంటే ఢిల్లీ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం ప్రభుత్వం నుండి మొదటి టైప్ సర్టిఫికేట్ పొందిన సంస్థ ఏది అంటే సో ఐఓటెక్ వరల్డ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్ అండి.
తర్వాత క్వశ్చన్ చూసుకుంటే జాతీయ ఆసియా పసిఫిక్ హిస్టరీ మ్యూజియం ఏర్పాటు చేయనున్న దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే యువతి పని రంగంలో సహకారంపై ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఒప్పందాన్ని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎస్సీఓ పూర్తి నామం ఏమిటి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2022-23 సంవత్సరానికి 65,571.49 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిందంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్. అండ్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు అంటే ఐటీఐలు ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకుందంటే తమిళనాడు. కర్ణాటక రాష్ట్ర నూతన లోకయుక్తగా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ భీమనాగౌడ్ సంగనాగౌడ్ పాటిల్ అనమాట. తర్వాత అశోక్ లేలాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే అనుజ్ కతురియా. తర్వాత ఏఐఐటి పరిశోధకులు భూకంపాల నుంచి నిర్మాణాలను మెరుగైన రక్షణ కల్పించే బ్రక్లింగ్ రెస్ట్రైనెడ్ బ్రేస్లను అభివృద్ధి చేశారంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే టెస్ట్లో 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్గా ఎవరు నిలిచారంటే జేమ్స్ అండర్సన్. తర్వాత ఆసియా కప్ 2023కి భారత్ ఫుట్బాల్ జట్టు ఏ జట్టుతో ఆడిన ఆటలో అర్హత సాధించిందంటే పాలస్తీనా జట్టుతో. అండ్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 12వ బ్యాటర్ ఎవరు నిలిచారంటే జో రూట్ అనమాట. 10,122 రన్స్ చేశాడనమాట. తర్వాత ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 14 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా